చూడండి, నువ్వు పాపము చేస్తున్నావు, నువ్వు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు, దేవుని సన్నిధిలో నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు. అలా ఉన్నప్పటికీ ఎదుటి వారి ఎదుట నువ్వు దేవుణ్ణి దూషించడానికి అవకాశం ఇస్తున్నావు. అదే అంటున్నాడు, నువ్వు పాపం చేశావు, ఇదిగో నేను నా దేవుని ఎదుట పాపం చేశానని ఒప్పుకుంటున్నావు, మంచిదే. కానీ నువ్వు మరణం కాకుండా చావకుండా దేవుడు నిన్ను తప్పించాడు. కానీ దేవుణ్ణి అవమానపరచడానికి, దేవుణ్ణి నిందించడానికి, దేవుణ్ణి దూషించడానికి నీవు అవకాశం ఇచ్చావు. కాబట్టి ఈ శిక్ష నీకు తప్పదని దేవుడు దావీదును హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. ఈనాడు కూడా చూడండి, మనము దేవుణ్ణి అవమానపరచడానికి, దేవుణ్ణి దూషించడానికి అనేకులకు మనమే అవకాశం ఇస్తున్నాం. ఇస్తలేమా అండి? బయట దేవుణ్ణి దూషించడానికి కావచ్చు, దేవుణ్ణి అవమానపరచడానికి కావచ్చు, ఏ విధంగా జీవిస్తున్నావు, నీ జీవితం ఏ విధంగా ఉంటుంది ఒక్కసారైనా ఆలోచించావా? దాన్ని బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా శిక్షిస్తాడు దేవుడు. ఎప్పుడైతే అన్యజనుల ఎదుట దేవుని నామాన్ని అవమానపరచడానికి కావచ్చు, అన్యజనుల ఎదుట దేవుని నామాన్ని దూషించే విధంగా నీవు ప్రవర్తిస్తే, నీవు అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడు.